వావ్, చూసారు కదా ఎంత బాగుందో. ఈ చలికాలంలో వేడివేడిగా అప్పటికప్పుడే తినాలనిపించే ఈజీ అండ్ హెల్తీ ఫుడ్ కిచిడి. హాయ్ వ్యూవర్స్, నేను మీ కిచెన్ క్వీన్ alias పద్దు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఒక లైక్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. 2 మినిట్స్లో మ్యాగీ ఎలా అయిపోతుందో అలాగే 5 మినిట్స్లో మన వేడి వేడి హెల్తీ అండ్ టేస్టీ కిచిడి అయిపోతుంది. చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. చిన్న పదార్థాలు చూసేద్దామా? పాటు నానబెట్టుకున్న మిల్ మేకర్, పసుపు, కారం, ఉప్పు, ఆవాలు, జీలకర్ర. నేనైతే కుక్కర్లో చేశానండి. కుక్కర్లో చేస్తే టేస్ట్ కూడా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ముందుగా 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ ఆలు, క్యాప్సికమ్ 3 వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక తగినంత పసుపు, కారం 2 స్పూన్ అండ్ సాల్ట్ తగినంత వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కలుపుకోవాలి మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే నేను కడిగి పెట్టేసుకున్న రైస్ 2.5 గ్లాస్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా చక్కగా మొత్తం కలుపుకున్నాక 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ పోసుకున్నాక చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంతే, మన వేడి వేడి కిచిడి రెడీ. ఫ్లేమ్ ఫుల్లో కాకుండా మీడియంలో ఉంచి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. తర్వాత రైస్ అనేది చాలా పలుకుగా వస్తుంది. ఇలా 2 విజిల్స్ అయ్యాక అప్పటికప్పుడే తినాలంటే అది కొంచెం మెత్తగా ఉంటుంది. లేదు ఒక 10 మినిట్స్ ఆగి తినాలంటే అప్పుడు పలుకుగా ఉంటుంది, బాగుంటుంది. 10 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. ఎంత బాగుందో అసలు స్మెల్ చూడండి ఒక్కసారి. ఎంత పలుకుగా ఎంత బాగా వచ్చింది అసలు. మిల్ మేకర్ చూసారా ఎంత బాగా ఉడికింది అసలు.
ఆలు అయినా మిల్ మేకర్ అయినా. ఇప్పుడు మనము తినాలి ఫస్ట్, తర్వాత మాట్లాడాలి. చూడండి ఎంత బాగుందో అసలు. అందరూ చేస్తారు, బట్ నేను నా స్టైల్లో చేసా. ఎందుకంటే తొందరగా అయిపోవాలి, ఈజీగా అయిపోవాలి అండ్ ఫాస్ట్గా అయిపోవాలి అండ్ మనం చెప్పుకున్నాం కదా 5 minutesలో అయిపోవాలి. అలా అయిపోవాలంటే ఇలా చేయాలి. ఇప్పుడు ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఈ వేడి వేడి కిచిడీలో ఒక పాపడ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. సూపర్ అసలు. మిల్ మేకర్ వచ్చింది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. బాయ్.